అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. 5:32. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గురించి ఈ సంగతులు సాక్షులమై ఉన్నాము. ఇప్పుడు అందరు చెప్పండి, ఎవరి మీద కుమ్మరిస్తాడు? చెప్పండి, వినబట్ల నాకు. మరి అంత విధేయత వద్దులే, కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఇప్పుడు తైలం కొత్త తైలం నీ మీద కుమ్మరించబడి పొంగి పారటం లేదంటే నీకేం లేదు, విధేయత లేదు. విధేయులైన వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసినాడు. ఇక్కడ విధేయులైన వారి మీద కుమ్మరిస్తా. బలులు అర్పించడం కంటే, అర్థమైందా? బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. విధేయత చూపించు. విధేయత లేకపోతే అభిషేకం నీ మీద నిలబడదు. మీరు మన చెరువుల్లో తామర పువ్వులు ఉంటాయి. తామర పువ్వు ఆకు మీద నీళ్లు పోయండి. ఎందుకని? ఆ ఆకు మీద ఒక రకమైన పొర ఉంటుంది, దాని మీద ఒక రకమైన పౌడర్ ఉంటుంది. దాని మీద నీళ్లు పోస్తే నిలబడదు. కొంతమంది మీద విధేయత అనేది లేదు, దాని మీద నిలబడదు. పోషణ నిలబడదు, నేలపాలే. అర్థం కదా? ఫ్రీడీ పాలు, పెరుగు పాలు, మజ్జిగ పాలు, నీళ్ల పాలు, నేలపాలు అన్నట్టు ఎంత పోసినా నేలపాలే. ఏం పాలో? నేలపాలే. ఎందుకు నిలబట్టలేదు? కొత్త తైలం అనే అభిషేకం కొంతమంది మీద ఎందుకు నిలబట్టలేదు? ఎందుకు స్పీడ్ తగ్గింది? నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి 32 ఏళ్ళు అయింది. స్పీడ్ తగ్గదు. ఆమేన్. ఎందుకు తగ్గదు? క్రొత్త తైలంతో ఏ రోజుకి ఆ రోజు మనం నింపుకుంటా ఉంటే ఒక నూతనమైన పవర్ దేవుడిస్తాడు, నూతనమైన శక్తినిస్తాడు. నూతనమైన శక్తినిస్తాడు. అది విధేయతలో ఉంది. విధేయతను గురించి ఇంతలా బుక్ ఉంది. నా రూమ్లో ఇంతలా బుక్ ఉంది. విధేయతను గురించి ఇంతలా బుక్ ఉంది. దాని టైటిలే విధేయత, అంతే, ఇంకేమడదు. విధేయత అంతే, దాని టైటిలే విధేయత. ఇంతలా బుక్ ఉంది. నేను ఇంతలా బుక్కులు చదివి మీకేమో చైనా సూప్ లాగా ఇంత కప్పిస్తుంటాం మీకు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కువ తాగితే మళ్ళీ నడవలేక నడుస్తారేమో అని నేను అంత సూప్ తీసి దాంట్లో నుంచి మీకు చక్కగా విటమిన్స్తో కూడా చూపిస్తుంటే తాగి ఆరోగ్యంగా ఉండాల్సింది పోసినట్టు కింద పడి నేలపాలు అయిపోతూ ఉంటే నిలబడితే కదా అభిషేకం పైన
అభిషేకం నిలబడితే కదా అభిషేకం, ఆ క్రొత్త తైలం పైన నిలబడితే కదా. ఎందుకు నిలబడలేదంటే పరుగు అది విధేయత పోయింది కనుక నిలబడదు. తామర భూమి మీద నీళ్ళు ఎందుకు నిలబడదు అంటే నన్ను ఏం చెప్పేది? సముద్రంలో చేపకి ఎందుకు ఉప్పు అంటదు? ఈయనేదంతా రివర్స్ చెప్తున్నాడే. బురదలో కూడా దానికి బురద అంటదని చెప్తుంటారు, ఈయనేమో దాని మీద నీళ్ళు నిలబడదని దీనికి చెప్తున్నాడే. అంతే, ఫ్రీడీపాలంటే రివర్స్ గేరు అంతే. మరి ఏం చేస్తాం? ఇప్పుడు తామర భూ సంగతి పక్కన పెట్టి ఇంకేం చెప్పాను. నెక్స్ట్, సముద్రంలో చేప మీద ఉప్పు ఎందుకు అంటదు? సముద్రంలో చేపకు ఉప్పు ఎందుకు అంటదు? ఉప్పు నీళ్ళలోనే ఉంది కదా, ఉప్పు ఎందుకు అంటదు? చిన్నప్పటి నుంచి ఎంతమంది అడుగుంటారా ఈయనకి ఏం చెప్తే తలకాయ నొప్పి అని. అందరు గమ్ముగా చూస్తున్నారు. ఎందుకు అంటదు దానికి? అది బతుకున్నంత కాలం దానికి ఉప్పు అంటదు. సముద్రంలో ఉంది కనుక, అది బతికుంది కనుక సముద్రం నీళ్ళే తాగుతున్నా, సముద్రంలోనే ఉన్నా సముద్రం చేపకి ఉప్పు అంటదు. సముద్రం చేప తెచ్చుకొని మనం ఉప్పు వేసుకొని కూర అంటుంటా లేదా? ఏది మాట్లాడరా? ఆదివారం తెచ్చుకొని తినకపోతే చేపలు తెచ్చుకొని తినండి, హాయిగా ఉంటారు ఆరోగ్యంగా. మాంసం తెచ్చుకొని తిని గుండెపోటు బీపీ పెరిగింది, రక్తం పోటు అని అనకపోతే చేపలు తెచ్చుకొని తినండి. ఆ విషయంలో యేసుప్రభుని బాగా ఫాలో అవుతాను నేను. యేసుప్రభు ఎందుకు 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని తిరిగిందే? వాళ్ళకి చేపలు పెట్టాడు, వాళ్ళ దగ్గర చేపలు తిన్నాడు. అది సముద్రంలో ఉన్నంతసేపు దానికి ఉప్పు అంటదు, సావలేదు కాబట్టి. నువ్వు బతికున్నంతసేపు నీకు అభిషేకం నీ మీదకి రాదు. లోకరీతిగా బ్రతికున్నంతసేపు నీ మీదకి అభిషేకం దిగదో, పోషణ కింద పడుతుంది. నువ్వు లోకరీతిగా బ్రతికున్నంత కాలం నీ మీద ఎంత అభిషేకం గమనించబడినా ఉండదో. దున్నపోతు మీద వాడమన్నట్టే. దున్నపోతు మీద ఎంత వానబడితే ఎలామో, నువ్వు సస్తే సముద్రంలో చేప చచ్చిందని ఉప్పు అంటుంది దాన్ని. చూడు ఎంత టెక్నిక్కో, ఎంత లాజిక్ అది. మన లోకరీతిగా చస్తే అభిషేకం మన మీదకి దిగుతుంది. లోకరీతిగా మనం చావలేదనుకో అభిషేకం మన మీదకి రాదు, ఆ తైలం మనని అంటదో. యేసు ప్రభు సవాల్ చేశాడు, లోకాన్ని సవాల్ చేశాడు. అలా పాపం ఉందని ఎవడన్నా రుజువు చేస్తాడని. లోకరీతిగా మనం ఉన్నంత కాలం అభిషేక తైలం నీ మీద ఉండదు. ఆ బుద్ధిహీనత నీ జీవితాన్ని కంపు కొట్టేటట్లు చేస్తుంది. విధేయత నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలుపునుగాక. ఒకటి, విధేయత ఉన్న వాని మీదకే క్రొత్త తైలం దేవుడు కుమ్మరించునుగాక. ఒకవేళ పక్కనుండి వాళ్ళ మీద పడినా ఆమె అడుగుతుంది కదా యేసు ప్రభుని, అయ్యా 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 నా బిడ్డను బాగు చెయ్యా, నా బిడ్డను బాగు చెయ్యా అని వచ్చింది ఒక ఆమె. యేసు ప్రభుని అడిగింది, నా పిల్లలకి నీకు కాదు, నా పిల్లలకి రొట్టిది నీకు కాదు, స్వస్థత అనే రొట్టె నీది కాదు, నా పిల్లలకి ఇస్తా నేను అన్నాడు. అయ్యా కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటే, కుక్క పిల్లవా నువ్వా? ఎంత తగ్గించుకుందండి, కుక్క పిల్లలు అనిందండి. వెంటనే అరే రే 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 ఈమె ఇంత విశ్వాసం ఉందా? దేవుడే ఆమెకి ఆ మాటని, ఆమె తగ్గించుకున్న దాన్ని బట్టి ఆమె బిడ్డను స్వస్థపరిచి పడేశాడు. ఆమె ఏం చేయాలి, తగ్గించుకుందంతే. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి, చెప్పండి,
గర్విష్ఠులు, చెప్పండి గట్టిగా. అబ్బే, పళ్ళు రెండు దగ్గర పెట్టండిట, రెండు పళ్ళు ఇటు పెట్టి నాలుకని కొరికినట్టుగా గర్విష్ఠుల గర్వాన్ని అణిచి విధేయులైన వారికి దేవుడు అభిషేక తైలాన్ని అనుగ్రహించునుగాక.